పూర్ణతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడిచిరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకించి మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడువు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన గొప్ప దేవా, నీకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మా పరిస్థితులను, స్థితిగతులు మీరు ఎరిగిన్న దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నీ కృప కలిగిన పాద సన్నిధిలో ఏదేమైనా నీ సన్నిధిని పోగొట్టుకోవద్దు అనే ఆలోచన, ఆశతో, ఆకాంక్షతో నీ సన్నిధికి మేము చేరి వచ్చాం నాయన. కనుక నీ కృప కలిగిన వాక్యములో నుండి మాతో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయతను మీరు అనుగ్రహించండి. వినగల చెవిని, అంగీకరించగలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించి ఆత్మల అభివృద్ధిపరచమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం మన ధ్యాన నిమిత్తంగా కీర్తనల గ్రంథం 23వ కీర్తన. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం నేను చదువుతాను. చూడండి, 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించి మనందరితో మరి స్పష్టంగా సూటిగా ప్రభువు మాట్లాడునుగాక. ఆమేన్. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. చదవబడిన దేవుని వాక్యంలో మరి మనం వివరించుకోవడానికి ముందుగా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియదు. మీ పక్కనున్న వాళ్ళు కూడా వందనాలు చెప్పుకోండి. అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. రైట్. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో ఆయన ప్రారంభం చేస్తూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నేనే అపాయానికి భయపడను. కారణం ఏంటి అంటే ఆయనే నాకు కాపరిగా ఉన్నాడు అంటూ ఓ చక్కని కోరిక, ఓ చక్కని ఆశ, ఆయనకున్నటువంటి నిరీక్షణను తెలియపరుస్తున్నాడు.
నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట రావాలి. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయగోరుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిశ్చయముగా మనము బ్రతికే దినములన్నీ కృపాక్షేమము మన వెంట వచ్చునుగాక. మనము బ్రతికే దినాలు క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, లాభసాటికంగా ఉండాలి అంటే మనం బ్రతుకుచున్న దినములలో మన బ్రతుకు దినాలు ఎలా గడిపితే అవి దీవెనకరంగా ఉంటాయి. బ్రతుకు దినములన్నీ కృప కావాలి. ఇంకా ఏం కావాలంటున్నాడు? క్షేమాన్ని కోరుకుంటున్నాడు. క్షేమము కాదు, క్షేమము అంటే కరువు, క్షేమం అంటే సుఖ జీవితంతో గడిపే సంవత్సరాలను క్షేమం అన్నాడు. క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాలి అన్న, కృపను దేవుడు అనుగ్రహించాలి అన్న, మన బ్రతుకు దినములు ఎలా గడిపితే దేవుడు కృపను, క్షేమాన్ని అనుగ్రహిస్తాడో దేవుని వాక్యములో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. సహజంగా నరుని యొక్క ఆయుష్కాలం 91వ కీర్తనలో రాస్తూ భక్తుడు అంటాడు, 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. 39వ కీర్తన 4వ వచనాన్ని భక్తుడు రాస్తూ అక్కడ ఏం మాట్లాడంటే, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలుపయ్యా, నా అంతం ఎలాగుండిద్దో తెలుపు. అంటే నా మరణకాలం ఎప్పుడో, నేను ఎప్పుడు చనిపోతానో, నా పరిస్థితి ఏంటో, నా స్థితిగతులేంటో నాకు తెలియపరచు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాడు. 8వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, అసలు నరుని నీవు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా? నరపుత్రుడు నీవు దర్శించడానికి, నరుని నీవు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు? మనుష్యుడు అనగా లేక నరుడు అనగా బలహీనుడే. బలహీనుడైనటువంటి ఓ మనిషిని బలవంతుడు అయిన నీవు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా? కనుక మన బ్రతుకు దినములు ఏదో ఒకటిలే, మనం కూడా బ్రతికేస్తున్నాం అని బ్రతుకుతూ ఉంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. మనము చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మనుషులకు ఒకవేళ కనబడనటువంటి కార్యాలు, కనబడేటువంటి కార్యాలు చేసిన ఒకవేళ మనుషుల ఎదుట తప్పించుకొని తిరగొచ్చేమో కానీ జీవము కలిగిన దేవుని ఎదుట ఎవ్వడం తప్పించుకోలేము. నన్ను చూస్తాడు ఆయన, మిమ్మల్ని కూడా ఆయన చూస్తున్న దేవుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు. మనము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట రావాలి అని కోరుకుంటున్నాడు భక్తుడైన దావీదు. నరుని ఆయుష్కాలం ఏదో కొద్దిదే అని దేవుని వాక్యములో దావీదు మాట్లాడుతూ అంటున్నాడు. మనుషులు నీవు జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడికి ఏ అర్హత కూడా లేదు అని చెప్తున్నాడు. నేనేమంటాను అనుభవ ప్రకారం అంటే, కాకిలాగా కలకాలం చిరకాలం బ్రతికే కంటే హంసలాగా 4 దినాలు బ్రతికిన గౌరవమైన బ్రతికితే చాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాకిలాగా సంవత్సరాలు చీచి అనే బ్రతకడం కంటే దేవుని కొరకు పట్టు కలిగి, రోషము కలిగి 4 దినాలు దేవుని కొరకు బ్రతికితే చాలు అనుకుంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన బ్రతుకు దినములలో కృపయు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు మనం ఆరాధించే దేవుడు. మన బ్రతుకు దినం అంతా వాస్తవానికి అనర్హులమైన ఏ యోగ్యత మన జీవితంలో లేకపోయినా కృపను అడ్డేసి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. కొంతమందికి దేవుడు క్షేమాన్ని ఇస్తుంటే, దేవుడు ఆయుష్నిస్తుంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో ఆయుష్కాలమే. దేవుని కోపము నిమిషమే ఉండిద్దంట, దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉండదంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నా అమ్మాయి పడదాం. హల్లెలూయా. ఆయన కోపము క్షణిక మాత్రమే. అప్పుడప్పుడు పిల్లలు మన మాట వినకపోతే మనం ఏమంటాం? రేయ్ వెళ్ళిపో నా ఇంట్లో నుంచి, నేను నీకేమి ఇవ్వంటాం. ఎందుకంటారు పెద్దోళ్ళు? మాట వింటలేదు కాబట్టి అట్లాగైనా కొద్దిగా సరి చేసుకుంటాడేమో, వాడి బ్రతుకు మార్చుకుంటాడేమో, వాడి పద్ధతి మార్చుకుంటారేమో అంటారు తప్ప ఏ తల్లిదండ్రులు కడుపున పుట్టిన పిల్లల్ని కాదు అనుకోరు. అరే మనకు దేవుణ్ణి ఇచ్చినటువంటి పిల్లల్ని మనం కాదు అనుకోకపోతే వారిపైన ఎంతో కొంత ప్రేమ, జాలిని మనం చూపిస్తుంటే, మనల్ని కొన్న దేవుడు, కన్న దేవుడు మనల్ని విడిచిపెడతాడంటే మనల్ని విడిచిపెట్టడు. కనుక బ్రతుకు అనేది శాశ్వతం కాదు. బ్రతికి ఉన్న ఈ కొద్ది కాలములోనే మనం ఏం చేయాలంటే ప్రభువు యొక్క కృపను పొందుకునే వారిలాగా ఉండాలి.
ప్రభువు చేత క్షేమకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని అవలంబించేటువంటి వారిగా మనం ఉండాలి. మరి మన బ్రతుకు దినములన్నీ ఏం చేస్తే కృపాక్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడో దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలు మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. మొట్టమొదటి మాట చూడండి, ద్వితీయోపదేశ కాండ గ్రంథం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయం 20 వచనం నుండి 22వ వచనం దాకా నేను చదువుతాను చూడండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తాను తొలగకుండునట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్లు అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతిదినం దేవుని వాక్యాన్ని మన బ్రతుకు దినములన్నింటిలో, ఎన్నిట్లో? మన బ్రతుకు దినములన్నింటిలో అన్నిటికీ సమయాన్ని ఇస్తాం. మనం ఇస్తున్నాం, ఇట్లేదా? అన్నిటికీ ఇస్తాం సమయాన్ని. వ్యర్థంగా ముసలమ్మ ముచ్చట్లు గడుపుకోవడానికి సమయం ఇస్తాం. వ్యర్థంగా మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడానికి, విమర్శ చేసుకోవడానికి సమయం ఇస్తాం. వ్యర్థంగా కళ్ళు పోతాయని తెలిసినా ఈ ఫోన్కి సమయం ఇస్తాం, టీవీ చూడడానికి సమయం ఇస్తున్నాం. అన్ని విషయాల్లో క్రమముగా సమయాన్ని పాటించి సమయాన్ని అన్నిటికీ కరెక్ట్గా ఇస్తున్నాం. కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకు అప్పగించినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం అని వేదనతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నీ వెంట రావాలి అని దావీదు కోరుకున్నట్లుగా నిశ్చయముగా నీ వెంట కూడా కృపయు క్షేమము రావాలి అంటే నీ బ్రతుకు దినములన్నీ నీకిచ్చిన ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యములో ఉంటుంది. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయము 3వ వచనం అంటాడు, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును గైకొనువాడును వాటిని అనుసరించి నడుచుకొని వారందరూ ధన్యులు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చదవాలి? కొంతమందికి పుస్తకాలు పిచ్చి ఉంటుంది, పుస్తకాలు చదువుతూ ఉంటారు. కొంతమంది కథల పుస్తకాలు చదువుతూ ఉంటారు. కొంతమంది ఉదయాన్నే లేయంగానే పేపర్ వచ్చిందా అని పేపర్ తీసుకొని చదువుతారు. లోకంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవడం మంచిదే, కానీ వాటన్నిటికన్నా విశ్వాసిగా రక్షించబడి నీవు నిజంగా నీ బ్రతుకులో కృపయు క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాలి అంటే ఒకవేళ నీకు చదువు వస్తే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని ఏదో ఫార్మాలిటీగా చదువుతున్నానన్నట్లుగా చదివితే నీకేం అర్థం కాదు, ఆశీర్వాదం రాదు. ఒకటిలాగే బైబిల్ చదవడానికి పాస్టర్ గారు చెప్పేశారు కదా అని చెప్పి బైబిల్ చదవడానికి తీర్మానం చేసుకొని ఒకరోజు కళ్ళు మూసుకొని బైబిల్ ఎలా తెరిచాడంట. తెరవంగానే వాడికి ఏమొచ్చిందంటే, ఈరోజు నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను అని వచ్చింది. అబ్బా ఎంత సంతోషం, దేవుడు నాతో మాట్లాడాడని సరదాగా నవ్వుకుంటా తన పనికి తాను వెళ్ళిపోయాడు. నిజంగానే ఆ వాక్యాన్ని అతను నమ్మాడు కనుక వాక్య ప్రకారం ఆ రోజు జరిగిపోయింది. ఇంకొక రోజు తీశాడు, నిన్ను నీవు సరి చేసుకుంటే నేను ఆశీర్వదిస్తానని వచ్చిందంట. మరి అది కూడా నన్ను నేను సరిదిద్దుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అని అట్లాగే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయాడు. ఆశీర్వాదకరంగా ఉన్నాడు. 3వ రోజు తీశాడు, యోధా ఉరి పెట్టుకుని చచ్చెను అనంద వాక్యంలో. ఇప్పుడు వాడు ఏం చేయాలి చెప్పాలి? అర్థమైందా? 2 రోజులు లాటరీ టికెట్ తీసినట్టు ఇట్లా తీశాడు. తీస్తే ఏదో ఒకటి వచ్చేసింది, దాన్ని చదువుకున్నాడు, ప్రశాంతంగా వెళ్ళాడు. ఇప్పుడు 3వ రోజు వాక్యం ఏమొచ్చిందంటే, యోధా ఉరి పెట్టుకొని చచ్చిపోయాను అని వచ్చింది. ఇప్పుడు రాగానే ఇప్పుడు ఈడు కూడా ఏమవ్వాలి చెప్పరేమ్మా? ఊరేసుకొని సావాలా, సావకూడదా? మరి వాక్యాన్ని అనుసరించేవాడు, వాక్యాన్ని చదివేవాడు దాని ప్రకారం చేయాలిగా. భయపడిపోయారు. అట్లా చేయకూడదు. మనం దేవుని వాక్యాన్ని 1వ తరగతి నుండి నేను 10వ తరగతికి వెళ్తానంటే ఎవడన్నా పంపిస్తాడా? పంపిడు. 1 తర్వాత ఇంకా దానికన్నా ముందు LKG UKG చెప్పరేమ్మా, ఆ కేజీ ఈ కేజీ చదివి 1వ కేజీకి వస్తే 1 నుంచి తరువాత
2, 3, 4, 5, 6, 7, 8, 9 దాటితే 9వ తరగతి కూడా చదివితే 10లోకి వెళ్తాం. అంతేగాని నాకు కాళ్ళు పొడుగ్గా ఉన్నాయని డాబా ఎక్కడానికి ప్రయత్నం చేస్తా, ఒక మెట్టు కింద మెట్టు నుండి 4వ మెట్టులోకి ఎత్తే తర్వాత ఏమైద్దో మీరే ఆలోచించాలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రతిదానికి దేవుడు క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అవునా? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది, ప్రతిదానికి ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. కనుక క్రమము ప్రకారంగా మనం ప్రయాణం చేస్తే క్రమమైన దానిలో ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రమము కానిది ఏంటి అంటే అక్రమము అని చెప్తుంది బైబిల్. నీవు క్రమముగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, ప్రతిరోజు దేవుని వాక్యం చదివి ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితంలో సరిచేయబడవలసినవి సరిచేయబడతాయి. నీ బ్రతుకులో ఏది కొదవగా ఉందో, కొరతగా ఉందో దానంతటి నీ జీవము కలిగిన దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీవు బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమము నీ వెంట రావాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనములో అక్కడ ఒక సంఘాన్ని మీకు చూపించడానికి ఆశిస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. మీరు దెస్సలోనికయలో ఉన్న వారి కంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖములను పరిశోధించుచూ వచ్చిరి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 10వ వచనం కూడా మీరు చదివితే బెరయాలో ఉన్న సంఘ ప్రియులకు ఆయన మాట్లాడుతూ ప్రియుల గురించి సాక్ష్యం చెప్తే ఏం చెప్తున్నాడంటే, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ ప్రియుల కన్నా మీరు చాలా గొప్పోళ్ళు, ఆసక్తి కలిగిన వారు. ఎందుకో తెలుసా? ప్రతి దినము పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, పౌలు వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అలాగున దేవుని వాక్యం ఉందో లేదో అని ఆ వాక్యాన్ని అనుదినము ప్రతి దినము అంటే బ్రతుకు దినములన్నీ వారు ఏం చేశారు అంటే లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవజనులు మరి మార్టిన్ లూథరయ్య గారు బైబిల్ను బయటకు తీసుకురావడానికి ప్రధాన కారణం ఇదే. ఎందుకు తీసుకొచ్చాడో తెలుసు బైబిల్ని? ఆర్సీఎంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, బిషప్పులు, నాయకులు ఏం చేశారు అంటే బైబిల్కి సంకెళ్ళు వేసి మందిరంలో ఉండేది. ఎవరి చేతికి బైబిల్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళే కొన్ని నియమాలు, శాసనాలు రాసుకొని వచ్చి ఇదే ఉంది బైబిల్ అని చెప్తూ ఉంటే ఆ ప్రజలు కూడా తలకాయలు ఊపేసి బిషప్ గారు ఏది చెప్పారో మనం అదే చెయ్యాలి అట్లాగూ ఫాలో అయిపోతా ఉన్నారు. అయితే అలాగూ చేస్తున్నటువంటి వారిలో కొన్ని తప్పుగా మార్టిన్ లూథర్కి అర్థమైతే ఆయన ఏం చేశాడు అంటే ఒక వారమంతా మందిరములో టేబుల్ కింద దాక్కొని ఆ బైబిల్ సంఖ్యలు విప్పి బైబిల్ బయటికి తీసుకొచ్చి బైబిల్లో నుండి 96 ప్రశ్నలు సమాధానాలు ఆయన రాసి వాటిని ప్రింట్ చేసి ఆ నెక్స్ట్ ఆదివారానికి ఆ చర్చి గోడల పైన అతికించినప్పుడు ఏది సత్యమో అక్కడి ప్రజలు తెలుసుకోగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా దైవజనుడు మార్టిన్ లూథరయ్య గారు మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చారు. అందు నిమిత్తమై దైవజనులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పరుద్దాం. హల్లెలూయా. ఈరోజు ఇన్ని మతాలు, ఇన్ని మరి శాఖలుగా మరి మినిస్ట్రీలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ బైబిలే. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన బయటకు తేకపోతే ఈరోజు ప్రపంచం అంతట్లో 2 తెగలు ఉన్నాయి. నెంబర్ 1 ఆర్సీఎం, రెండవది ప్రొటెస్టెంట్లు అంటారు. మనమందరం ఎవరు అంటే ప్రొటెస్టెంట్లు. మార్టిన్ లూథర్ గారు బైబిల్ తెచ్చితే ఆ బైబిల్ తెచ్చిన దాన్ని అనుసరిస్తున్నటువంటి పెంతెకోస్తల్ అయినా, బ్రదరన్ అయినా, ఫెలోషిప్ అయినా, లెమన్ ఫెలోషిప్ అయినా, ఇంకా ఏ సంఘమైనా, మరి బిలీవర్ చర్చి అయినా, ఇలా ఉన్నటువంటి శాఖోపశాఖలు ఏవైనా ఆర్సీఎం బైబిల్ వేరుగా ఉంది, ఆర్సీఎం నుండి తేబడిన ఈ పరిశుద్ధ గ్రంథం వేరుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇందులో తప్పును తప్పుగా ఖండించి చూపించింది, ఒప్పును ఒప్పుగా మాట్లాడింది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు వాడు ఎవడవుతారంటే ధన్యుడవుతాడు. కనుక నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము నీ వెంట రావాలి అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. చదువుతూ ఉంటే తినగ వేము తీయగుండు
తినంగా తినంగా గారెలంట చేదైపోతాయి. గారెలు చేదవ్వచ్చేమో, వేప చెట్టు ఆకు తింటున్నప్పుడు రుచికరంగా తీగా మార్చొచ్చేమో. ఈ వాక్యము చదువుతూ ఉంటే తీసే కొంది ఇంకా మధురమైనటువంటి అనుభూతులకు నేను నడిపించేది జీవజల నది, జీవజల ఊట ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తీసే కొంది కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త అనుభవాలు నీ జీవితంలో నేర్పించేటువంటి ఓ గొప్ప పాఠ్య పుస్తకం, ప్రజలను దిద్దే పుస్తకం, ప్రజలను మంచి మార్గంలో నడిపించేటువంటి ఓ ప్రాముఖ్యమైన పవిత్రమైన గ్రంథం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక కృపాక్షేమాలు నీ వెంట రావాలి అంటే నువ్వు బ్రతుకు దినములలో నువ్వు చేయాల్సిన పని దేవుని వాక్యాన్ని చదవాలి. రెండో మాట చూపిస్తాను. రెండు దేవుని వాక్యములు ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయము మొట్టమొదటి 2 వచనాలు చదవాలి త్వరగా. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. చాలమ్మా. నీవు బ్రతుకు దినములన్నీ కేవలం చదువుతేనే నీకు కృపాక్షేమం రాదు. నువ్వు చేయాల్సిన మరొక పని ఏంటి అంటే చదువుతున్న నీవేం చేయాలంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అనగా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం నీకు రావాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే బ్రతుకు రావాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము. నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము. నీ వాక్యము వెల్లడగుడుతోడనే అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించునన్నది 119వ కీర్తనలో. వెలుగులో ప్రకాశింపజేస్తుంది, చీకటి బ్రతుకును మారుస్తుంది. కనుక నీవు కృపయు క్షేమము నీ వెంట రావాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి రెండవ పని ఏంటి అంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నీవు గైకొనాలి. అనుసరించి వాటిని గైకొనుచు బ్రతకాలి. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవేం చేయాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. మనం ఏం అనుసరిస్తాము అంటే మనకు ప్రియంగా, ఇష్టముగా ఉన్నాయి, మనకు నచ్చిన మాటలు, మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన మాటలు, నిన్ను బ్లెస్ చేస్తానని చెప్తున్న మాటలు, నేను నీకు అది ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తానని దేవుడు వాక్యములో నుండి దైవజనుడు మాట్లాడుతుంటే అవి మాత్రం భలే రిసీవ్ చేసుకుంటా. అబ్బా ఎంత చక్కగా చెప్పాడో, ఈరోజు అంతా దేవుడు నా కోసమే నన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడాడు అనుకుంటాం. కానీ నిన్ను బాగు చేసే మాటలు వచ్చినప్పుడు, నీవు సరిదిద్దుకోవాల్సిన మాటలు వచ్చినప్పుడు, నీ బ్రతుకును మార్చే మాటలు వచ్చినప్పుడు, నిన్ను గద్దింపుగా సరిచేసే మాటలు వచ్చినప్పుడు వాటిని పెద్దగా అంగీకరించలేం మనం. అయితే నేనంటాను, ఎక్కువ ఆశీర్వదించే మాటలు వినడం కంటే, ఎక్కువ నిన్ను బలపరిచే వాక్యాన్ని విని వాటిని అనుసరించి నడవడం కంటే నిన్ను సరిచేస్తాయి కొన్ని మాటలు. నీ బ్రతుకును మార్చడానికి ఉపయోగపడతాయే దేవుని సేవకుల నోటి నుండి వచ్చే కొన్ని మాటలు. ఆ మాటలు విన్నప్పుడు నీ బ్రతుకు బాగుంటుంది. అప్పుడు నీవు నీ బ్రతుకు నిశ్చయమైన, ఖచ్చితమైన ఆశీర్వాదములోకి ప్రభువు నడిపించడానికి అవకాశం ఉంది. ఇష్టం వచ్చినవి కాదు వినాల్సింది, నిన్ను కష్టపట్టే మాటలు దైవజనుడు మాట్లాడుతున్న, వాక్యం మాట్లాడుతూ ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా, నిన్ను కష్టపెట్టే మాటలు నీవు మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ఇష్టపడితే ఆ మాటలు నీ బ్రతుకును కృపాక్షేమాల వెంబడి నడిపిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 36వ వచనం నుండి 38వ వచనం వరకు మీరు చదివితే, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు చదివితే అక్కడ కూడా అంటాడు, యాకోబు సంతతి వారికి, ఇశ్రాయేలు ప్రజలకు నేను ఈ ఆజ్ఞలను గైకొనాలి అని చెప్తున్నాను అన్నాడు. అంటే ఇశ్రాయేలు, ఒకప్పుడు యాకోబు ఎవరు చెప్పాలి? యాకోబు అంటే మోసగాడు, దేవుని నమ్మనివాడు, పట్టుదల కలిగిన వాడు. దేవుడంటే మరి తెలుసు కానీ మారు మనస్సు రక్షణ అనుభూలేనివాడు. ఇప్పుడు యాకోబును దేవుడు ఎలా మార్చాడంట? ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత యాకోబు సంతతిలో నుండి వచ్చిన ఇశ్రాయేలు వారికి ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఇశ్రాయేలు నువ్వేం చేయబడాలి అంటే నిశ్చయముగా నా ఆజ్ఞలను అనుసరించి నీవు నడవాలి, గైకొనాలి అని చెప్తున్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనం కేవలం చదవడం మాత్రమే కాదండి, కేవలం చదివితేనే కృపాక్షేమాలు మనం వెంబడి రావు. వాటిని అనుసరించి గైకొనినప్పుడు, అంటే దేవుని వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని శాసనాలు ఇచ్చాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని కట్టడలు ఇచ్చాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞలను జారీ చేశాడు. ఇప్పుడు తల్లిదండ్రులను బాగా చూసుకోకుండా తల్లిదండ్రుల ఆస్తులన్నీ నాకు కావాలంటే ఆ కోర్టులు కూడా తీర్పునిచ్చినాయి. తల్లిదండ్రులు బాగా చూడకపోయినా వాళ్ళు ఒకవేళ ఆస్తులు మా పిల్లలు కదా అని రాసిచ్చేసిన, తల్లిదండ్రులను పరామర్శించకపోతే, పట్టించుకోకపోతే, తిరిగి కోర్టుకి వెళ్తే వారి ఆస్తులు రూపాయితో సహా తల్లిదండ్రులకు ఇచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడాలా, చూసి నీ బాధ్యత నీవు నిర్వర్తిస్తే, నీ బాధ్యత నువ్వు చేస్తే అప్పుడు హక్కుగా మాట్లాడడానికి అవకాశం ఉంది. నీ బాధ్యత నువ్వు చేయకుండా నేను మాత్రం నీకు పుట్టాను కాబట్టి నా ఆస్తి నాకు రాసి అంటే తాతల ఆస్తి పైనే అధికారం లేదు, ఇంకా తల్లిదండ్రుల ఆస్తి పైన బిడ్డలకు ఏం అధికారం ఉంటుంది? కనుక దేవునిది చెయ్యవలసినటువంటి విధానం నువ్వు చేసి ప్రభువా నన్ను ఆశీర్వదించంటే నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక నీవు మరి ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. 3వ మాట చెప్తాను, దేవుని వాక్యములో నీ బ్రతుకు దినములన్నీ నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 31:13 అలాగు నేర్చుకుని ఎడల దానిని ఎరుగున వారి సంతతి వారి దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానునకు దాటిపోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడని యెహోవాకు భయపడుట నేర్చుకొందురు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కృపాక్షేమము నీ వెంట రావాలి అంటే నెంబర్ 1, దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలి, అనుదినము చదవాలి, నీ బ్రతుకు దినములన్నీ చదవాలి. 2వది, దేవుని వాక్యాన్ని నీవు పాటించాలి, అనుసరించి నీవు నడవాలి. నీవు నడుస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను బట్టి ఆజ్ఞలలో దేవుని వాక్యానుసారంగా నడవగలుగుతారు. 3వదిగా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నీవు నేర్చుకున్న వాక్యానికి నువ్వేం చేయాలంటే భయపడడం నేర్చుకోవాలి. ఎవరికి భయపడాలి చెప్పాలి? అమ్మకు భయపడాలి, నాన్నకు భయపడాలి, గురువు గారికి భయపడాలి, పాస్టర్ గారికి భయపడాలి, అందరికి భయపడుతున్నాం. కానీ జీవమ్మ కలిగిన దేవుడు అంటేనే భయం లేదు మనకి. ఎవరంటే భయం లేదు? అసలు భయం లేనిది ఇదే. నిజంగా భయం ఉంటే సమయానికి వచ్చి కూర్చోవా? 11:30కి ఎందుకు వస్తావు? 9 గంటలకు ప్రారంభం చేస్తే 9 గంటలకు ప్రార్థన ప్రారంభం చేస్తే 150 పాటలు పాడిన దాకా, ఎన్ని పాటలు? 150 పాడిన దాకా 10 గంటలకో 10:30కి ఎందుకు వస్తావు? నిజంగా దేవుని సన్నిధి అంటే భయం ఉంటే సమయానికి బరిగెత్తవా? ఏమి లేదంటే మనకి దేవుడు అంటే భయం లేదు, అన్నిట్లో భయం. ఇప్పుడు ఒక ట్రైన్కి వెళ్ళాలి, ఆ ట్రైన్కి వెళ్ళాలి అంటే సమయం అవుతుందంటే ఖచ్చితంగా ఒక అరగంట ముందే వెళ్తావుగా రైల్వే స్టేషన్కి, వెళ్ళవా? పెళ్ళికి వెళ్ళాలి, పలానూరు అబ్బాయి బస్సు పెట్టాం 10 గంటలకు కదిలిద్దంటే 8:30కి వెళ్ళి కూర్చుంటావు మరి అక్కడ. దేవుని సన్నిధి వాటికన్నా ప్రాముఖ్యంగా లేదు. నమ్మాల్సిన విషయం కాదు ఇది, కొద్దిగా జ్ఞానంగా ఆలోచించవలసిన విషయం ఇది. నాకు నేను, నీకు నువ్వు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాల్సిన సంగతి ఇది. దేవునికి మనం భయపడుతున్నామా? నిజంగా మనం దేవునికి భయపడితే దేవుని కార్యాలలోనే వెనక్కి వెళ్ళిపోం కదా. మిగతా అన్ని కార్యక్రమాల్లో భలే ఉంటాం, భయంగా ఉంటాం, అన్నిట్లో పర్ఫెక్ట్గా చేసుకుంటాం. కానీ దేవుని కార్యాలు వచ్చేటప్పటికల్లా ఇక్కడే కొద్దిగా భయము తక్కువైపోతుంది.
పంటికి పన్ను కంటికి కన్ను అనే రూల్ పెడితే బాగుంటుందేమో దేవుడు అనుకుంటాను నేను కొన్నిసార్లు. పంటికి పన్ను కంటికి కన్ను అంటే సచ్చారంతే, సమయానికి రాకపోతే పడి చచ్చిపోయారు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తప్పు చేస్తే వాడిని వెంటనే నశింపు చేసేసాడు దేవుడు. దేవుడి కృపామయుడు గనుక, ప్రేమామయుడు గనుక మనలో చిన్న చిన్న అవిధేయతలు బలహీనతలు కనపడుతున్నా ఇంకా భయపడతారేమో, ఇంకా భక్తి కలిగి ఉంటారేమో, ఇంకా దేవుని యొక్క సన్నిధికి వస్తారేమో అని దేవుడు చూసి చూడనట్లుగా మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటే మనం ఏం చేయలేకపోతున్నాం? దేవుని అందలి భయమును నేర్చుకోలేకపోతున్నాం. కృపాక్షేమము నీ వెంట రావాలి అంటే దేవుడంటే నీకేముండాలి? భయం ఉండాలి. ఓ టీచర్ గారు ఓ 3 పిల్లల్ని పిలిచింది. ఓ జాంకాయ వాళ్ళ చేతికిచ్చి ఎవరో చూడకుండా తినరండిరా అని చెప్పిందంట. ఎవరో చూడకుండా తినరండి. ఒకడేమో సిటీలో ఉంటాడు, ఒకడేమో పల్లెటూరులో ఉంటాడు, ఒకడేమో అసలు మారుమూల గ్రామంలో ఉన్నాడు. అందరూ తినేశారు కానీ సిటీలో ఉన్న పిల్లోడు తినకుండా కాయ వెనక్కి తీసుకొచ్చి టీచర్ గారికి ఇచ్చాడు. ఇద్దరూ చెప్పుకొచ్చారు, నేను పొలాల్లోకి పరిగెత్తుకెళ్ళి మేడం, పొలాల్లో అటు ఇటు చూసాను ఎవ్వరు లేరు, నేను నా కాయ నువ్వు ఇచ్చిన కాయ తినేసాను, నన్ను ఎవరు చూడలా అని చెప్పాడు. ఇంకోటి కొద్దిగా సిటీ వాతావరణంలో ఉన్నాడు, నేను బాత్రూంలోకి వెళ్ళాను, ప్రశాంతంగా తిందాం అనుకున్నాను కానీ సండే స్కూల్లో టీచర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చిన మేడం, ఎవరు నన్ను చూచినా చూడకపోయినా దేవుడు పరలోకమందును చూస్తున్నాడనే మాట నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఎవరు చూడకుండా మీరు తినమన్నారు కనుక దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను ఈ పండును తినలేకపోయాను, అందుకే మీ కాయ మీకు తెచ్చిచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసే ప్రతి కార్యాన్ని ఎవరు చూడలేదు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? కొన్ని మనం బుద్ధిహీనంగా చేసే కార్యాలను బట్టి పిల్లలపైకి, కుటుంబం పైకి శోధన, కుటుంబాలలో శోధన, శ్రమ, ఆటంకాలు, బుద్ధిహీనంగా మనం దేవునికి భయపడకుండా చేస్తున్న కార్యాలను బట్టి కొన్ని కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు, రోగాలు పాలైపోతా భయంకరమైనటువంటి ఆర్థికంగా కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుడంటే భయం లేకపోవడమే. నిజంగా దేవుడంటే భయం నీకుంటే ఎందుకు కృపను నీకు అనుగ్రహించడు? ఎందుకు నీవు నీ కుటుంబము క్షేమముగా ఉండడానికి సహాయం చేయడు? ఎందుకు నీ కుటుంబంలో కృపను, క్షేమాన్ని దేవుడు విస్తరింప చేయడు? బ్రతిమలాడుతో దైవజనుడిగా చెప్తున్నాను, కృపా క్షేమాన్ని నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. చిరకాలం నీతో పాటు ఆయన ఉండాలని, ఆయనతో నీ ఉండాలని ఆశిస్తున్న దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి భయపడడం నేర్చుకో. నువ్వు నిజంగా దేవునికి భయపడితే నోరు కంట్రోల్లో ఉంటుంది, నిజంగా దేవునికి భయపడితే చూపులు కంట్రోల్లో ఉంటాయి, నిజంగా దేవునికి భయపడితే నీ శరీరము పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కోరికల్లోకి వెళ్ళదు. నిజంగా నీవు దేవునికి భయపడుతుంటే దేవుని కార్యాలలో ఎప్పటికీ ఆసక్తి పరులుగా ఉంటారు కానీ నిరాసక్తులుగా ఉండరు, ఆసక్తి లేని వారిగా ఉండరు. వాక్యము నాతో మాట్లాడతాడు దేవుడు, వాక్యాన్ని వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. నాకు నేను పరిశీలన చేసుకుంటున్నాను, మీకు మీరు కూడా ఏం చేసుకోవాలంటే దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన. దేవుడు అంటే భయం ఉందా లేదా? నిజంగా దేవుడు అంటే భయం ఉంటే దేవునికి స్తోత్రం, కృపయు క్షేమాన్ని మీకు దేవుడు విస్తరింప చేయునుగాక. ఒకవేళ లేకపోతే దేవుడంటే భయాన్ని తెచ్చుకోండి, దేవుడంటే భయపడండి, దేవుడంటే ఏంటో తెలుసుకోండి. జీవము కలిగిన దేవుని సన్నిధిలో యెహోవాకు భయపడడం నేర్చుకోండి, నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ మాట చెప్తాను, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. మనందరికీ తెలుసు, హెల్కానా, హన్నా, పెనిన్నా వారి కుటుంబ సభ్యులు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకి ఎవరు లేరు? పిల్లలు లేరు. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసింది అన్న. బహుదుఃఖాక్రాంతురాలై వేదనతో కన్నీరు గారుస్తూ ప్రార్థించగా ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి దైవజనుడు అపార్థం చేసుకున్నాడు. అయినా వచ్చి దైవజనుడు ఏమన్నాడు? నేటికి వచ్చే ఈ సంవత్సరానికి నీ కౌగిట పండంటి బిడ్డుంటాడు అని దీవించెళ్ళాడు. ఆ బిడ్డ పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పాలు విడిచిన తరువాత ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరములో వదిలిపెట్టిందంట తల్లి. ఎక్కడ వదిలిపెట్టింది?
దేవుని మందిరములో వదిలిపెడుతూ ఆమెకు చక్కని మాట పలికింది. ఈ బిడ్డ యెహోవాకు నేను ప్రతిష్ఠించుచున్నాను అని పలికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికంట? మనం మన కొరకు చేయబడలేదు. ఎవరి కొరకు చేయబడ్డాం? 47వ అధ్యాయం యెషయా గ్రంథంలో 47:3 మనం చదివితే అక్కడ ఉంది, నా మహిమ నిమిత్తం నేను మిమ్మల్ని చేసుకున్నాను అన్నాడు. ఎవరి మహిమ నిమిత్తం అంట? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన ఈ లోకంలో యెరూషలేము దేవాలయం పక్కగా వెళుతున్నప్పుడు ఆయన శిష్యులు కూడా వెనకాల వెళుతున్నారంట. వెనకాల వెళ్తున్నారు కానీ ప్రభువును స్తుతించలేదు, ప్రభువును అనుసరించలేదు. ఏందో ఆయన వెళ్తున్నాడు, మేము కూడా వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ప్రభు వెనక్కి తిరిగి చూసి ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను స్తుతించకపోయినా ఈ రాళ్లకు నేను నోరిస్తే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఈ రాళ్లకు నేను నోరిస్తే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని అంటే, మీరు నా మహిమ నిమిత్తం నన్ను స్తుతించడానికి, నన్ను గణపరచడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఎన్నుకుంటే, నా రూపంలో నా పోలికను నేను మిమ్మల్ని చేసుకుంటే, మీరు నన్ను ఏం చేయలేకపోతున్నారు? స్తుతించలేకపోతున్నారు, గణపరచలేకపోతున్నారు, నాకు మహిమ తెచ్చే బ్రతకలేకపోతున్నారు. కనుక మిమ్మల్ని చేసినందుకు నేను సంతాపపడుతున్నాను అంటాడు. ఆదికాండములో 6వ అధ్యాయం 5వ వచనం, నరులను ఆయన చేసినందుకు సంతాపపడెను అన్నది వాక్యములో. అంటే నేను మనుషుని ఎందుకు చేసుకున్నాను బాబు అని ఆయన బాధపడిపోతున్నాడు. దేవుని వాక్యములో మనం గమనించగలం. నీ బ్రతుకు దినములన్నీ నీవు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నువ్వు దేవునికి నిన్ను నీవు ప్రతిష్ఠత చేసుకోవాలి. ఆయన్నే నువ్వు నమ్ముకోవాలి, ఆయన పైనే నీవు ఆధారపడాలి. మరులను, రాజులను, అధికారులను, లోకములో ఉన్న వేటిపైన నీవు ఆధారపడకూడదు. ఎవరిపైన ఆధారపడాలంటే జీవము కలిగిన దేవుని పైన ఆధారపడాలి. దేవుని వాక్యంలో ఒక మాట చూపిస్తాను మీకు, ఇంకా చక్కగా అర్థమవడానికి చూపిస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. క్రీస్తు ప్రభువుని మీ హృదయములలో ప్రతిష్ఠత చేసుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ జనం అంట? ప్రతిష్ఠత జనం. ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు లోకములో ఉన్నాం, ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఆయన ఏం చేశాడు అంటే ప్రతిష్ఠత దినముగా, అంటే ఏర్పరచుకున్నాడు. పిలిచాడు కానీ పిలువబడిన వారిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. నమ్ముకున్న నీవు, బాప్తిసం పొందిన నీవు, రక్షించబడిన నీవు యెహోవాకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకున్నట్లెక్క. నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఇప్పుడు నిజంగా నీవు దేవుని సొత్తు అయితే, నేను నిజంగా దేవునికి ప్రతిష్ఠించుకున్నానంటే సాత్వికం నీలో కనబడాలి, దీనత్వం నీలో కనబడాలి. ఎవరైనా నీ దేవుడు ఏడి అని అడిగినప్పుడు నీ దేవుని గురించినటువంటి నీకేమి తెలుసో సరిగ్గా ఎల్లప్పుడూ వారికి బోధించే వ్యక్తిగా ఉండాలి, సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నీ బ్రతుకు దినములన్నీ నీవేం చేయాలంటే దేవునికి నిన్ను నేను ప్రతిష్ఠించుకోవాలి. సంసోను ప్రతిష్ఠించుకున్నాడు కానీ ప్రతిష్ఠతలో నిలబడలేదు, తప్పిపోయాడు. యేసు ప్రభువారు తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠతే మనల్ని ఇప్పటి వరకు కాపాడుతుంది, ఇక మీదట కూడా కాపాడబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నాజీరు వ్రతము అంటారు దీన్ని. ఏ వ్రతం అంటే దేవుని కొరకు నాజీరు చేయబడ్డాడు. ఇక లోకానికి సంబంధించిన కాదు నేను. ఎవరికి సంబంధించిన వాడిని? దేవునికి సంబంధించిన వాడిని. నీవెవరు అంటే చీకటి సంబంధివి కాదు, నీవెవరు అంటే పగటి సంబంధివి కాదు, నీవెవరు అంటే జీవము కలిగిన దేవుని సంబంధివి. నీవు దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. కనుక మిమ్మల్ని మీరు ప్రతిదినము దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠత చేసుకోవాలి. 5వ మాట చూపిస్తాను. యెహోషువ గ్రంథం
4వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథం 4:14. యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నింటను అతనిని గౌరవించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే తరువాత నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువను దేవుడు ఎన్నిక చేశాడు. ఆయన బ్రతికి ఉన్న దినాల్లోనే ఈ కార్యాన్ని ప్రభువు జరిగించాడు. ఇప్పుడు యెహోషువ నాయకుడైన తర్వాత ప్రభువు దగ్గర కంగారు పడిపోయి కలవరపడిపోయి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మోషే అంటే సాత్వికం కలిగిన వాడయ్యా, గొప్ప నాయకుడు, అతని వంటి సాత్వికుడు భూమి మీద లేడు, నమ్మకస్తుడు భూమి మీద లేడు అని నీవే సాక్ష్యం చెప్పావు కదా. నాకు అంత ధైర్యం లేదు, అంత మంచివాడిని కూడా నేను కాదయ్యా, నాకు ధైర్యము దాల్చలేదు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేయడానికని యెహోషువ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రభువు అన్నాడు, మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 8 వచనాల వరకు మీరు చదవండి, ఇప్పుడు చదవద్దు కానీ 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదివితే అక్కడ ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను ప్రజలందరి ఎదుట గొప్ప చేస్తాను అని ప్రభువు మాట్లాడాడు. ఇప్పుడు గొప్ప చేసిన తర్వాత మరి సహోదరి చదవగా మనం విన్నాం, యెహోషువ మోషేను ఎలాగున గౌరవించారో ఇప్పుడు యెహోషువను కూడా ఎట్లా గౌరవిస్తున్నారంట, మోషేను గౌరవించినట్లుగా గౌరవిస్తున్నారు. మనకు తేలిగ్గా దొరికేది పాస్టర్ గారులే, అవునా? సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అవలేలగా మాట్లాడేయడానికి దొరికేది, తేరగా దొరికేది ఎవరో? పాస్టర్లే. వాళ్ళు ఏమనలేరుగా మిమ్మల్ని, ఎవరిని అంటారా? ఏమనలేరు, తిట్టినా అనలేరు, చండాలంగా బూతులు మాట్లాడినా ఏం మాట్లాడలేరు, కొట్టినా ఎదురు తిరిగి కొట్టగలిగిన కెపాసిటీ ఉన్నా, మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఉన్నా ఏం మాట్లాడలేరు. ప్రభువును బట్టి, ప్రభువు కొరకు సిలువ వేయబడ్డారు కనుక ప్రభువును బట్టి తలకాయ దించుకొని వెళ్ళిపోతారు కనుక తేరగా దొరికేది పాస్టర్లే కనుక ఒక మాట సునాయాసంగానే వేస్తాం, నిందలు మోపేస్తాం, అపనిందలు వేసేస్తాం, కావాలంటే ఏదైనా మాట్లాడగలం, ఏమైనా చేయగలం. ఎవరినంటే దైవ సేవకుల్ని. జాగ్రత్త. దైవజనుడు జోలికి వస్తే ఎవరి జోలికి వచ్చినట్టు? జీవము కలిగిన దేవుని జోలికి వచ్చినట్లు. ఇంకా కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, అర్థం కానోళ్ళు. కొంతమందికి అర్థం కావట్లా. మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఆయన నిశ్చయముగా తన సేవకులకు తోడుగా ఉంటాడా? ఉండడా? ఉంటాడు. నీవు దైవజనుడిని గౌరవించకపోయినా పర్వాలేదు, దైవజనుడిని దూషించబాక, దైవజనుడిని మనసులో తిట్టుకోబాక. నేను అదే చెప్తాను ఎప్పుడు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు, ఎవరైనా ఇబ్బంది ఏమి లేదు. ఏదన్నా నాలో పొరపాటు కనపడితే మీ వల్ల మాకు ఈ నష్టం జరుగుతుందయ్యా, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మాకు బాధ కలుగుతుందంటే ప్రార్థన అనంతరం నాతో మాట్లాడమని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇబ్బంది ఏమి లేదు. నేను దైవజనుడు చేత ఇక్కడికి నాయకునిగా, మీకు దైవజనుడిగా పంపబడ్డాను కనుక నన్ను బట్టే మీరు దీవించబడతారు కనుక ఒకవేళ నాలో ఏదైనా లోపం మీకు కనబడితే డైరెక్ట్గా అడగొచ్చు, కానీ వెనక విమర్శలు చేసి మాట్లాడకూడదు. నేను వినకపోవచ్చు, మీరు మాట్లాడే మాటలు ఎవరు వింటారు? జీవము కలిగిన దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. జీవము కలిగిన దేవుడు వింటున్నాడు. ఎలీషా, ఆయనకి స్వతహాగానే బోడివాడంట, బట్టనెత్తుంది ఎలీషా పాస్టర్ గారికి. ఆ దైవజనుడు వెళుతూ ఉండగా కొంతమంది యవనస్తులు చూసి బోడివాడా అన్నారంట. అంతే. ఆయన వాళ్ళని శపించలా, వెనక్కు తిరిగి చూసి వెళ్ళాడు. అంతే. చూపులోనే దేవుని కార్యాన్ని జరిగించాడు ప్రభు. ఆ పొదలో నుండి ఎలుగుబంటి వచ్చి ఆ పిల్లలను చంపివేసినట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. దైవజనుడికి చేతనైతే సలహా ఇవ్వండి, చేతనైతే దైవజనుడి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. ఒకవేళ మీకు బాధ అనిపిస్తే డైరెక్ట్గా ఎల్లమ్మతోనో పుల్లమ్మతోనో చెప్పాకండి, వాళ్ళతో వీళ్ళతో దైవజనుడి గురించి విమర్శ చేయబాకండి. డైరెక్ట్గా దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యగారు ఇదిగో మీలో నాకు ఇది నచ్చట్లా, ఇదిగో మీలో ఈ పొరపాటు కనపడుతుంది,
మీలో ఈ అవిధేయత కనపడుతుందని ఎవరైనా ఛాలెంజ్గా దైవ సేవకులతో మాట్లాడొచ్చు. అక్కడ ఇక్కడ మాట్లాడుకున్నంత మాత్రాన దైవజనులు మీరేం చేయలేరు. దేవుడు చూస్తున్నాడు కనుక న్యాయమేందో అన్యాయమేందో ఒక దినాన న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఖచ్చితంగా దైవజనుడు గురించి దూషణగా మాట్లాడిన ప్రతి వాడిని దేవుడు అక్కడ శిక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతనైతే మేలే చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదు. మరి ఏం చేయాలి? మోషే నాయకుడిగా నిలబెట్టాడు యెహోషువని. యెహోషువ నాయకుడిగా నిలబెట్టిన తర్వాత అంట మరి సహోదరు చదివింది, మోషేను ఏ విధంగా గౌరవించి సన్మానించి ఆయన మాటకు లోబడ్డారో అలాగే దైవజనుని మాటకు కూడా లోబడ్డారు. యెహోషువ మాటను కూడా అలాగే గౌరవించారు. యెహోషువ మాటకు కూడా అలాగే విలువిచ్చారు. ఇప్పుడు మేమున్నాం, మా ఆత్మీయ నాయకులు ఉన్నారు దైవజనులు చార్లెస్ ఫిన్నెయ్ గారు. ఏ రోజు ఆయన మాటకు ఎదురు తిరగలా. తిట్టినా ఏమన్నా బాధ కలిగించే మాటలన్నా నా మట్టుకు నేను చెప్తున్నాను, ఎదురు తిరిగి నోరెత్తి ఒక్క మాట మాట్లాడినటువంటి దాఖలాలు లేవు నా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక దైవజనుడిగా ఎన్నిక చేయబడి ప్రభు చేతిలో దేవుడు వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే మరి ఏమన్నా అనుకోని చాలామంది అంటారు, వాళ్ళ ఊరకే సన్మానాలు చేస్తూ ఉంటాడు, వాళ్ళ ఊరకనే గౌరవిస్తూ ఉంటాడు అంటారు. కానీ వాళ్ళ గొప్ప కోసం కాదు, నన్ను ఎవరో అనుకోవాలని నేను సన్మానం చేయను. నా తల్లిదండ్రులు తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మీయంగా నన్ను నడిపించినటువంటి తల్లిదండ్రులు దైవజనులు చార్లెస్ ఫిన్నెయ్ గారు, మేరీ కమలత్నమ్మ గారు. వారిద్దరికి నేను చనిపోయేదాకా రుణస్తుండే. చాలా మంది ఏమనుకుంటారు, పొద్దుగూకులేంది వాళ్ళ గురించి చెప్తారు, పొద్దుగూకులేంది వాళ్ళ గురించి సన్మానం చేస్తారంటే ఆత్మీయ నాయకులు లేకుండా ఏ దైవజనుడు సేవకుడు కాలేడు. కొట్టో తిట్టో పెట్టో ఏదో ఒకటి వారు బలపరిచారు కనుక ఈరోజు ఒక దైవజనుడిగా పలానా ఆంధ్రేయ పాస్టర్ గారు బాగా చెప్తున్నాడు, వాక్యం బాగా పాడతాడయ్యా, బాగా నడిపిస్తాడు అని 10 మంది పొగడగలుగుతున్నారంటే వెనుకాతల పైన దేవుడు, క్రింద దైవజనులు వారు ప్రోత్సహించిన విధానమే. కనుక దేవుని సేవకుడిగా నేను ఏం చెప్తానంటే, మీ పైన ఉన్న నాయకులకి మీరేం చేయాలంటే లోబడాలి, విధేయులు అవ్వాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. శాల్వాలు కప్పి దండలయ్యక్కర్ల సేవకులకి వారి మాట వింటే చాలు, వారి మాట ప్రకారం చేస్తే చాలు. ఎన్నిసార్లు తలకాయ నెత్తి నోరు కొట్టుకుంటున్నా, ఎన్నిసార్లు చెప్పినా పాడిందే పాటరా పాసిపల్ల దాసుడు అన్నట్టే ఉంది. కానీ బ్రతుకు మారిన విధానం కనబట్టలేదు. అందరిలో కాదు, కొందరిలో. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 17వ వచనం అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు సంతోషముతో మీ మధ్య సేవ చేయనియండి. వాళ్ళు దుఃఖముతో సేవ చేస్తే మీకు ఏ విషయంలో కలిసి రాదు అన్నది వాక్యంలో. మీరు దీవించబడాలి అంటే వాళ్ళు దుఃఖముతో చేయకూడదు. మీ మధ్యలో సేవ సంతోషంగా ఓ సంఘానికి వస్తూ ఉంటే, ఆహా నా బిడ్డల మధ్యలోకి నేను వెళ్తున్నానని ఆనందముతో ఏ దైవజనుడైనా మీ దగ్గరకు రావాలి. కానీ అబ్బో ఆదివారం వచ్చిందంట నాయన నా తలకాయ కొట్టుకునే పరిస్థితులు దైవజనులకి రాకూడదు. మీరు అలాగ లేరు, అందుని బట్టి మిమ్మల్ని సంతోషిస్తున్నాను. దైవజనుడి మాటను వ్యతిరేకించట్లేదు. ఇంకా ఒకవేళ ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. దేవుడు డైరెక్ట్గా దిగొచ్చి మీకేం ఆశీర్వాదం ఇవ్వడో, మీకు ఆయనకు మధ్యవర్తిగా దైవజనుడు దేవుడు పెట్టాడు. దేవుని సేవకులతో చెప్పాడు ఒక మాట, నా సేవకులకు తెలియపరచకుండా నేను మీకేం చేయను అన్నాడు. తెలుసా? మీకు ఏదన్నా చేయబోతున్నా మొట్టమొదటిగా తెలియపరిచేది ఎవరికి? దేవుని ఏ సేవకుడు పడితే ఆ సేవకుడికి తెలియదులేండి. అది కూడా చెప్తున్నాను. ఆత్మాభిషేకం కలిగిన దైవజనులకు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన దైవజనులకు మాత్రమే మీకేమి చేయబోతున్నాడో దేవుడు దాన్ని ఖచ్చితంగా దైవజనులకు తెలియపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దైవజనుల్ని దూషించబాకండి, దైవజనులు నోటుకొచ్చినట్టు మాట్లాడుకోబాకండి, దైవజనులు విమర్శించబాకండి. ఎవరైనా సరే నన్ను గురించి మీరు ఎప్పుడు అనరు, దైవజనులు చార్లెస్ ఫిన్నెయ్ గారి గురించి ఎప్పుడు మాట్లాడరు. ఒకవేళ ఎవరైనా సేవకుడు బలహీనుడిగా మీకు కనపడితే, ఏ బలహీనుడైనటువంటి సేవకుడు అయినా సరే వాళ్ళు దేవుడు ఎన్నుకున్న వాళ్ళుగా, వాళ్ళ సంగతి మనకెందుకు, ఎవడ పాప మాట చూసుకుంటాడని వదిలేసేయండి తప్ప, పలానా సేవకుడు ఎట్టంట, పలానాడు అట్టంట, పలానా అయ్యగారు ఎట్టంట, పలానా అమ్మగారు ఎట్లంట మనకు అనవసరం. మనకొద్దా సంగతులు. ఏ దైవజనుడైనా దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఒకవేళ ఆ వ్యక్తిలో పొరపాటు ఉంటే ఆ వ్యక్తి యొక్క తీర్పు ఖచ్చితంగా దేవుడే చూసుకుంటాడు.
కనుక ఏ దైవజనుడిని విమర్శ చెయ్యొద్దు. మొన్నదా కే పాలయ్య గారిని పిచ్చోడు అన్నారు, ఎగతాళి చేశారు. ఇప్పుడు ఓ వ్యక్తిని ప్రపంచం చేయలేనటువంటి గొప్ప పనిని దైవజనులు కే పాల్ గారు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతర దేశాల్లో ఉరిశిక్ష పడిపోతే ఉరిశిక్షను తప్పించడం వాళ్ళ దేశంలోనే లేదు. ప్రపంచ శాంతి దూతగా పేరు పొందిన దైవజనులు కే పాల్ గారు మాట్లాడి మరి ఆ ఉరిశిక్షను కొన్ని దినాలు వాయిదా వేయించాడు. అంత కెపాసిటీ దేవుని సేవకులకు ఉంది. దేవుని సేవకులు అంటే ఎవరో తెలుసా? దేవుని నోటి మాట అయి ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకములో ఏదో నామకార్థంగా సేవ చేసే వాళ్ళు చూసి వాళ్ళని వీళ్ళని కట్టేసి ఒకే గాడికి కట్టేసి మాట్లాడబాకండి. డబ్బు కొరకు సేవ చేస్తున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతుల కొరకు సేవ చేస్తున్న వాళ్ళు, ఏదో బ్రతుకు తెరువు కొరకు సేవ చేస్తున్న వారు లోకంలో మీకు కనబడొచ్చేమో, కానీ రూపాయి ఆశించకుండా ఆత్మల భారం కలిగి దైవ సేవ చేస్తున్న దేవుని సేవకులు కూడా పరిశుద్ధులైన వారు కేవలం ప్రభువు పైనే ఆధారపడుతూ ఏమిచ్చినా ఏమి రాకపోయినా ఏమి తిన్నా తినకపోయినా ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని సేవ చేస్తున్న దైవజనులు పరిశుద్ధులు కూడా ఉన్నారు అని గ్రహించండి. అసలు దైవజనుల జోలికి వెళ్ళబాకండి. దేవుని సేవకురాలు జోలికి వెళ్ళబాకండి. దైవ సేవకులతో సరదా మాటలు, దైవ సేవకులతో చిల్లంగి మాటలు, దైవజనుడితో లేనిపోయినటువంటి విమర్శనాత్మకమైనటువంటి మాటలు దైవజనుడితో మాట్లాడుతున్నావు అంటే జీవము కలిగిన దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. సరదాగా ఉండబాకండి దైవజనులు ఎదుట. దైవజనుడు ఎవరంటే దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు. కనుక దైవజనుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీవు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నీవెవరిని శపిస్తావో వారిని శపించేస్తాను. హెబ్రీ పత్రికలో అదే చెప్పాడు. దైవజనుడు సంతోషంతో సేవ చేయటం అంటే మిమ్మల్ని ఆశీర్వదించడం. దైవజనుడు దుఃఖముతో సేవ చేయటం అంటే అయ్యా ఈ కుటుంబం నన్ను బాధ పెడుతున్నాయ్యా అని ఒక్క చుక్క భూమి మీద దైవజనుడు కన్నీరు రాలింది అంటే దాని వలనైనటువంటి పరిణామం, పరిస్థితులు ఖచ్చితంగా మనము మన కుటుంబాలు అనుభవించాల్సిందే. కొంతమందికి ఎన్ని దెబ్బలు తగులుతున్నా, కొంతమందికి ఎన్ని రోగాలు వస్తున్నా, కొంతమందికి ఎన్ని పరిస్థితులు వారిపైకి ఉపద్రవాలకు వస్తున్నా దేవుని వైపు తిరగని మూర్ఖులైనటువంటి తరం వారు ఉన్నారు చాలామంది. కనుక నేను ఏం చెప్తున్నాను అంటే దైవజనుల్ని గౌరవించడం నేర్చుకోండి, దైవజనులను సన్మానించడం నేర్చుకోండి. దేవుని సేవకుల క్షేమము నీ క్షేమానికి కారణమైంది. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు యెరూషలేము క్షేమం కొరకు, దైవజనుల క్షేమం కొరకు ప్రార్థన చేయి. నీకు అన్నిటిలో దేవుడు కలిసి వచ్చేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మోషేని ఏ విధంగా గౌరవించి సన్మానించారో అదే విధంగా యెహోషువను కూడా గౌరవించారు. మీ పైన నాయకులు, ఇప్పుడు మా నాయకులు మేము గౌరవిస్తున్నాం, మీ పైన దైవజనుడిగా ఉన్న నన్ను కూడా మీరేం చేయాలి చెప్పాలి. నేను అడుక్కోవట్లేదు, ఆర్డర్గా చెప్తున్నాను. నేను మా ఆత్మీయ తల్లిదండ్రులు గౌరవిస్తున్నాను, నా తోటి సేవకులు గౌరవిస్తున్నాను. కనుక మీరు కూడా వాక్యాన్ని వింటున్న మీరు సంఘానికి సంబంధించిన ఏ సహవాసానికి సంబంధించిన మీరు వాక్యాన్ని వింటున్న వారు మీరు వెళుతున్న స్థానిక సేవకుని గౌరవించాలి. ఇప్పుడు ఎవరైనా సేవకుని పిలుస్తామండి, వాక్యం చెప్తారు, కానుక తీసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ నీ కొరకు నువ్వు కానుకిచ్చినా ఈగిపోయినా, నువ్వు పట్టించుకుపోయినా, దూషిస్తున్నా, వ్యతిరేకమైన మాటలు చెవిని పడుతూ ఉన్నా నీ కొరకు అనునిత్యం కన్నీరు గార్చి ప్రార్థన చేసి వాళ్ళని క్షేమంగా ఉంచాయని బ్రతిమలాడి కన్నీటితో ప్రార్థన చేసేవాడు ఎవడు అంటే ఎక్కడెక్కడికో నువ్వు పంపించే పాస్టర్లు కాదు, ఎవరెవరో నీకు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. నీ కొరకు కన్నీరు గార్చే నీ స్థానిక సంఘ కాపరే అతని క్షేమం కొరకు, నీ కుటుంబం క్షేమం కొరకు అతడే ప్రార్థన చేస్తాడు. కనుక ఎవరి వరకో కాదు విలువ గౌరవియాల్సింది నీ స్థానిక సేవకుడికి నువ్వు విలువ ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది ఇచ్చినా ఏమి చేసినా నీ స్థానిక సేవకునికి తెలియకుండా ఏం చేయకూడదు. నీ స్థానిక సేవకునికి ఏది ఇచ్చినా ఆ దైవజనుడి చేతుల మీదగా ఎవరికైనా వాళ్ళు కానీ నీకు నువ్వుగా సొంత పెత్తనవి ఏం చేయకూడదు. అలా చేసినా, ఒకవేళ తెలియకుండా చేసినా అది నీకు ఆశీర్వాదకరం కాదు. కనుక మోషేని గౌరవించినట్లుగా యెహోషువను గౌరవించారు ఇశ్రాయేలు ప్రజలు. మీరును దైవజనులు ఆ విధంగా గౌరవించే కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక మాట చూపించి ముగిచ్చేస్తాను. చూడండి దేవుని వాక్యంలో సామెతల పుస్తకం 31వ అధ్యాయము, సామెతల పుస్తకం 31వ అధ్యాయం 12వ వచనం. ఆమె బ్రతుకు దినములన్నీ తన ఇంటి వారికి మేలు చేయును అని రాశాడు. అక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు.
కొంతమంది స్త్రీలు మేం పని చేయకూడదు, మగోడే పోషించాలి, మమ్మల్ని చెయ్యాలి, మేము తిని కూర్చోవాలా, అది కాదు. స్త్రీలు కూడా దేవుని వాక్యం 31వ అధ్యాయం ఇంటికైనా చదవండి, సామెతల పుస్తకంలో. ఎప్పుడైనా స్త్రీల కూడలో చెప్తానులే ఈ వాక్యం. 31వ అధ్యాయం అంతా మీరు చదవండి. మరి మంచి భార్య, గుణవతి అయినటువంటి భార్య, ఇంట్లో స్త్రీలు కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఎవరిదంటే స్త్రీలదే. పురుషుడు ఆయన బాధ్యత చేయాలి, ఆయన ఉద్యోగం చేయాలి. ఉద్యోగం పురుష లక్షణం అన్నాడు కనుక తనకి చేతనైన పని, ఉద్యోగం ఏదో ఒకటి చేసి పోషించాలి. అలాగే స్త్రీలు కూడా తన ఇంటి వారి కొరకు ఏం చేయాలంట? భత్యమును సమకూర్చాలంటే పని చెయ్యాలి. నేను పని చేయను, కూర్చొని తింటానంటే కుదరదు. వయసు ఉన్నప్పుడే, ఓపిక ఉన్నప్పుడే చెరొక పని చేసుకుంటే పిల్లలకు ఆధారంగా మన కుటుంబం నిలబడుతుంది. ఎవరిని చేయిదాపే పరిస్థితుల్లో మన కుటుంబం ఉండదు. ఓపిక లేనప్పుడు ఎదురు కూర్చొని తింటాం. ఓపిక ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా స్త్రీలు వారి వంతు పని వాళ్ళు చేయాలి, పురుషుడు వారి వంతు పని వాళ్ళు చేయాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో కూడా అంటాడు, మేలు చేయడానికే నేను మిమ్మల్ని బ్రతికిస్తున్నాను అన్నాడు, బలపరుస్తున్నాను అన్నాడు. ఏం చేయడానికంట? మేలు చేయడమే. నేను చెప్తున్నది అదే. ఎదుటివారికి మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయబాకండి. మేలు చేయకపోతే మిమ్మల్ని ఎవడు అడగడం, మేలే చేయక్కర్లా, కీడు మాత్రం తలపెట్టబాకండి. కీడు ఒకవేళ నువ్వు చేయకపోయినా కొన్నిసార్లు మీ మాట ద్వారా ఎదుటివారికి ఏం జరిగిపోతుందంటే కీడు జరిగిపోతుంది. మీ ఆలోచన ద్వారా కీడు జరిగిపోతుంది. మీ తలంపు ద్వారా ఎదుటి వ్యక్తికి కీడు జరిగిపోతుంది. కనుక మాటలోనైనా ఎదుటివాడికి మనం ఏం చేయకూడదు? దేవుని పిల్లలు కీడు చేయకూడదు. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు 5వ అధ్యాయం 21వ వచనంలోను, అలాగే దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా అంటాడు, బ్రతుకు దినములన్నీ మనం మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు అన్నాడు. ఏం చేయాలంట? బ్రతుకు దినాల్లో కీడు చేయకూడదు, మేలే మనం చేయాలి. చివరి మాట చూడండి, చివరి మాట ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి పుస్తకం 11:8. వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నయు సంతోషముగా ఉండాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నీ ఎలాగుండాలని దేవుని ఆశ? చెప్పాలి. ఏడుస్తానా, దుఃఖపడతానా, సమస్యల్లో ఉంటా కాదు. ఎట్లాగుండాలని? నీవు బ్రతుకు దినాలన్నీ సంతోషంగా గడపాలి. సంతోషంగా ఉండాలంటే ఎట్లా ఉండగలం? హబక్కూకు గ్రంథంలోకి రండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. 3వ అధ్యాయం 17-18 వచనాలు. అంజూర చెట్లు పూయకున్నను, దానిమ్మ చెట్లు ఫలించకున్నను, చదువుమా, పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపుగాయిపోయినను, చేరులోని పైరు చేతికి రాకున్నా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఏమున్నా ఏమి లేకపోయినా నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా నీవుంటే నాకు చాలు యేసయ్యా. చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. ఏది ఫలించినా ఫలించకపోయినా, ఏమి కాసినా కాయకపోయినా, అన్నీ నా జీవితంలో నష్టమే ఎదురవుతున్నా, నాకు మాత్రం ఒకే ఒక్కడు చాలు, అది ప్రభువే. నా రక్షణకర్త అయిన నా దేవుడు నాకు ఉంటే చాలు, యెహోవా యందు నేను సంతోషిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు, ఎల్లప్పుడూ మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. దేవునిలో ఆనందించడం నేర్చుకోండి.
దేవుని ఆశ్రయించే వారిని సంతోషింపజేస్తానన్నాడు. ప్రభువుని ఆశ్రయించండి, సంతోషాన్ని అనుభవించండి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతుంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చును. కృపాక్షేమాలు నీ వెంట రావాలి అంటే నీ నుండి నా నుండి ప్రభు ఆశపడుతున్న మన బ్రతుకు దినములలో మనం ఏం చేయాలో ఒక 7 మాటలు మన జ్ఞాపకంలోకి తెచ్చుకున్నాం. నెంబర్ 1 చెప్పండి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని ఆజ్ఞలను శాసనాలను గైకొనాలి, మన బ్రతుకు దినముల్లో దేవునికి భయపడాలి, దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి, మన బ్రతుకు దినములో దైవజనులు గౌరవించాలి, సన్మానించాలి, వారి మాటకు లోబడి ఉండాలి, ఎదుటి వారికి మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. చివరిగా ప్రభువునందు ఆనందించాలి. నిజంగా నువ్వు ప్రభువునందు ఆనందించాలి అంటే ప్రభువులో ఉంటేనే ఆనందించగలవు. ప్రభువులో లేని వారు ఆనందించలే. కనుక ప్రభువునందు నీవు ఉండాలి అంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కనుక ఈరోజే మనది కానీ రేపు మనది కానే కాదు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటాడు, మనము నిన్నటి వారమే అన్నాడు. ఈరోజు నాది అని మనం చెప్పుకోవాలంటే ఇంకా కొన్ని గంటలు మన ఎదుట గడవలసిన పరిస్థితి ఉంది. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించాలి అంటే యేసయ్యలో ఉన్న ఆనందం మరెక్కడ లేనే లేదు. ప్రభువులో ఉన్న సంతోషం మరి ఇంకెవడు ఇచ్చేది కానే కాదు. ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువునందు మనం సంతోషించాలంటే ప్రభువును కలిగి జీవించాలి. ప్రభువును కలిగి జీవించాలి అంటే ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నామేమో, ప్రభు యొక్క మార్గములోకి రాకున్నామేమో, ప్రభు ఎవరో గుర్తెరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనస్సు బాప్తిస్మములోకి రండి. ఒకవేళ నేను రక్షించబడ్డాను అంటే నిజంగా నీవు బ్రతుకు దినములలో కృపాక్షేమాలు రావాలి అంటే 7 అనుభవాలు నీకు ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. ఒకవేళ రక్షణ పొందని వారు ఉంటే తీర్మానం చేసుకోండి, రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి ప్రభువు మీకు సహాయము చేయునుగాక. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు పాద సన్నిధిలో 1 నిమిషం ప్రార్థన చేద్దాం. నా బ్రతుకు దినముల్లో నేను ప్రభుతో కూడా ఉంటానయ్యా, నా బ్రతుకు దినములలో నేను క్షేమంగా ఉంటానయ్యా అని హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేద్దాం. హల్లెలూయా. అందరూ చిన్న ప్రార్థన చేయండి ప్రభు దగ్గర. ప్రైజ్ జీసస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ మన బ్రతుకు దినముల్లో ఫలములు లేని ఫలించలేని చెట్టు వల్ల ఒకవేళ మనం ఉన్నామేమో, మన పరిస్థితి అలా ఉందేమో, ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడదాం. మన గతి ఎలాగ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కనుక ప్రభు వచ్చే లోపల, ఆయన పిలుపు మనం అందుకునే లోపల ప్రభువుకు ఇష్టమైన బ్రతుకున్నట్లుగా హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మా వెంట రావాలి అని దావీదు కోరుకున్నాడు ఆయన. మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కూడా మా బ్రతుకేంటో, మా జీవితం ఏంటో, మా పరిస్థితులు ఏంటో నీకు తెలుసయ్యా. కనుక మా బ్రతుకు దినములలో కృపాక్షేమాలు మా వెంట రావాలి అంటే మా బ్రతుకు దినముల యందు మేమేమి చేయాలో మాతో మీరు మాట్లాడిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యానుసారంగా మా బ్రతుకులు మేము దిద్దుకోవడానికి ఆయుస్సును పెంచమని, నీ కృప కలిగిన కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ కృప కలిగిన సన్నిధులు అట్టి కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి ఎవరెవరు నీ వాక్యాన్ని ఆలకించారో, వింటున్నారు నాయన, వారందరి జీవితాల్లో కూడా వారి బ్రతుకు మార్చుకోవడానికి సహాయం చేసి వారి బ్రతుకు దినములలో ఆశీర్వాదాన్ని, దీవెనను, కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, నీ కృప కలిగిన కార్యాలు జరిగించమని, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల జీవితాలన్నింటిలో కూడా నీ ఆశీర్వాదాన్ని, నీ కృపను, సమాధానాన్ని, సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించి కృపచేత నింపమని, ఇంకా నిన్ను అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే నిన్ను అంగీకరించడానికి సొంత రక్షకునిగా సహాయం చేయండి. నిన్ను అంగీకరించిన మేము నాయన నీ సన్నిధిలో మా బ్రతుకు దినం మేము ఏమి చేయాలో మీరు తెలియపరిచారు నాయన. వాక్యము ద్వారా విత్తమైన వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు కలుగు చేసి బలపరచమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.